శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం ఆంధ్ర మహాభాగవతం నుండి నిన్న పోతన మహాకవి అనువదించిన అష్టమ స్కందంలో 391వ పద్యం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 392 నుండి కొనసాగిద్దాం. అని పలికి కమలలోచనుండు అంతర్హితుండయే అయి ఉమాసహితుండైన భవుండు విష్ణుండు ఎటుపోయెనో ఎందుచొచ్చెనో అని దశ దిశలను కలయ అవలోకించుచుండా తన పురోభాగంబున మోహిని రూపం చూడటం కోసం శివుడు పార్వతితోటి సహా విష్ణువు దగ్గరకు వచ్చాడు. అనేక విధాల విష్ణువును స్తుతించి నాకు నీ మోహిని రూపం చూడాలిందయ్యా, చూపించు అన్నాడు. దాని దేవుడి చూపిస్తాను అని అంతర్హితుడైపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఎక్కడ పోయాడా అని వెతుకుతున్నాడు శివుడు. ఆయన వెనకనే ఉన్నాడు. ఒక ఎల తోటలో ఒక వీధి ఒక నీడ కుచ కుంభముల మీది కొంగు తొలగా కబరికా బంధంబు కంపింపనుదిడిపై చికుర జాలంబులు సిక్కువడగా అనుమానమై మధ్య మల్లాడ చెక్కుల కన్నకుండల కాంతి కంతులిడగా ఆరోహ భరమున అడుగులు తడబడా దృగ్దీప్తి సంగంబు దిశల కప్ప వామకరమున జారిన వలువ బట్టి కనక నూపుర యుగళంబు కల్లనంగా కంకణంబుల ఝణ ఝణత్కారమెసగా బందిచే నాడు ప్రాయం పుట్టింతిగనియే. ఒక పెద్ద ఉద్యానవనం కనపడింది అప్పటికప్పుడే. మాయలుగాడు కదా, ఎంతసేపు సృష్టిస్తాడు అన్నీ. ఆయన వెనక చూసేటప్పటికి అన్ని 4 వైపులా అలా చూశాడు, ఎక్కడ పోయాడా విష్ణు అని. వెనక వైపు కూడా చూశాడు. వెనక ఒక పెద్ద ఉద్యానవనం కనపడింది. అందులో చెట్ల వరస, అందులో ఒక చెట్టు నీడలో ఒక సుందరాంగి కనిపించింది. ఆమె కచము మీద ఉన్న వస్త్రం తొలిగి ఉన్నది, కొప్పు ముడి వీడి ఉన్నది, నుదుటిపై ముంగురులు ముసురుకొని చల్లా చెదరగా ఉన్నాయి. అసలు నడుమైతే ఉన్నదా లేనదా అన్నట్లుగా కదలాడుతుంది. ఇలా అందం అతిశయించే ఒక అమ్మాయి కనపడింది ఆ చెట్టు కింద. కానీ మున్ను మగువ నురిగి సగమైన మగవాడు ఆ మగవ వయోరూప గుణ విలాసంబు తన్ను ఊరింప కన్ను రెప్పవ్రేక తప్పక చూచి మెత్తనైన చిత్తమ్మున. ఈయన కూడా సగం మగవాడు సగం ఆడది కదా, అర్ధనారీశ్వరుడు అంటారు కదా. అయితే ఇప్పుడు అటువంటి వాడు ఈ జవరాలి వైపు ఆకర్షితుడయ్యాడు. కన్ను రెప్పవేయకుండా మైమరిచి ఆమెను చూస్తున్నాడు. ఈ కాంతా జనరత్నమెవరిదుకో ఈ ఆడు రూపంబు మున్నే కల్పంబుల యందు కానము అజుడి ఇంతిను సృజింపగా ఆ లేకుంటెల్లని జంబు వల్లభతని లీలావతించెరగా ఏకాంతుండు కలండో క్రీడలకు నాకీ ఇంతి సిద్ధించునే. ఇటువంటి ఆడదాన్ని ఏ కల్పంలో కూడా నేను చూడలేదు. ఈమెని బ్రహ్మ మాత్రం సృష్టించి ఉండడు అని అనిపిస్తుంది నాకు. అంటే బ్రహ్మ సృష్టికి ఇంత అందరం లేదు, ఉండదు. బ్రహ్మ సృష్టించింది కాదు. ఈమెని పొందగలిగే అదృష్టవంతుడు ఎవడో కదా. ఈ లావణ్యవతి నా లీలా విహారాలకు లభిస్తుందా అనుకున్నాడు. అని మరియు చెరకు విలుతుని కోలలు మేర మీరి తరుమా. చెరకు విలుతుడు అంటే చెరకు విల్లు గల్లవాడు అని. ఎవరు వాడు? మన్మధుడు. వాడి బాణాల్లో చెరుకు విల్లు.
తరుమ నెరివిరుదు వెరుంగుపడన్ తెరవ దురిమిన తురుము బిగిముడి వదలి కదలి భుజముల మెడల నదిరి చెదరిన కుర్రల నొసలి మృముద తిలకంపుటసల మసల విసవిసనగు మొగము మెరంగులు దశ దిశలన్ పసవ కొలుప చిరునగవు మెరయునును చెమటం తడంబడి ఉకరములు కులకరములు గుణ హృదయానంద కందంబకు కందుకంబు కరార విందంబునందమర్చి అక్కునం చేర్చి చెక్కున హత్తించి చుకంబు మోపి చూచుకంబులను కదియించి నకంబుల మీడుచు మెల్లమెల్లనకెల్లాడు కరకమలంబుల కనక మణి వలయంబుల జనజనయనం కుచ కలశంబు ఒండుంటి నొరయ ఎడమగడిన్ తడంబడ క్రమ్మన నెగుర చిమ్ముచు నెగురు చిమ్మి తనకు తానే కొన్ని చిన్ని పన్నిదమ్ములు చేసుకుని పడుగు నడుము బెడగి వడబడ వడంగి అరతి సరులు కలయంబడ తిరుగుచు తిరుగునెడ పెనకు వలుగున చెవుల తొడవుల రుచులు కటములు నటనములు సలుప కవిరి తిరిగి ఒడియుచు వడసి కెలంకులను జడియుచు జడిసి జడను పడక వలువ నెలవు వదలి దిగంబడను కటిస్థలంబున కాంచీ కనకమణి కింకిణులు మెరయ చరణ కటకములు కళ్ళు గల్లుమన్న కరకంకణ మణిగణములు మెరయ మితి దప్పిన మోహాతిరేకంబు పొంగ వెనుకొని ఉరికి పట్టుచు పట్టి పుడమిం పడవైచి పాటు వెంటనే మింటికి ఎగసినన్ కెంటక కరంబు తిరంబై పలుమరు నెగయ నగడుచు నెగయునడం తిగంబడు తరిని నీలంపు మెరుంగు నిగ్గు సోగపగ్గంబులు బలలు వైచిరా దిగిచిన పగిది వెనుకొనంగా విలోకన జాలంబులు నిగిడించుచు మగిడించుచు కరలాఘవంబున 1 10 వేయు ఏసి నేర్పులు వాటించుచు అరుణ చరణ కమల రుచుల ఉదయ శిఖర తరణి కరణి చేయుచు ముఖ చంద్రికల చంద్రమండలంబులు గావించుచు ఎడనెడ ఉరోజ దుర్గ నిర్గత చలాంచలంబు చక్కనొత్తుచు కపోల ఫలకాలోల ఘర్మజల బిందు బృందముల నఖాంకరంబుల వనరించుచు అధర బింబారుణ సంభ్రాంత సమాగత రాజకీరంబులను చూపుచు ముఖ సరోజ పరిమళాసక్త మత మధుబంబుల నివారించుచు మదంగా మనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకు తలంగుచు విలాస వీక్షణానందిత మయూర మిథునంబులకు ఎడగలుగుచు పొదరిండ్ల ఈరములకు పోక మలంగుచు కరికిసల ఆస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమగుచు తీగ ఉయ్యెలల ఊగుచు మాధవీ మండపంబులెక్కుచు కుసుమరేణు పటలంబులు గుబ్బళ్ళు బ్రాకుచు మకరందస్యంద బిందు బృందము ఉత్తరించుచు కృతక శైలంబుల ఆరోహించుచు బల్లపీఠంబుల పరిశ్రమలు పుచ్చుచు లతా సౌధ భాగంబుల పొడసుగుచు ఉన్నత కేతకీ స్తంభంబుల ఒరగుచు పుష్పదళ రచిత వాతాయనంబుల తొంగి కదలికాపత్ర కవాటంబు ఉద్ఘాటించుచు పరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల ఆదరించుచు మణికుట్టిమంబుల ముడియుచు చంద్రకాంత వేదికల వలయుచు రత్నపంజర శారికా నివహంబులకు చదువుచు చెప్పుచు కోరిన క్రియం చూచుచు చూచిన క్రియ మెచ్చుచు మెచ్చిన క్రియ మెరుగుపరుచుచు వెరుగుపడిన క్రియ మరచుచు మరబక ఏకాంతంబగు ఆ వనాంతమున అనంత విభ్రమంబుల జగన్మోహిని అయి వేరించుచున్న సమయంబున అమ్మాయి అక్కడ ఏం చేస్తుందో చెప్తున్నాడు. కందుకం అంటే బంతి ఆట ఆడుతుందిట. ఆ ఆట ఎట్లా ఆడుతుంది? కాసేపు తన వక్షస్థలం మీద వేసుకుంటుందిట, కాసేపు అటు ఇటు కింద కొడుతుందిట, అది ఎటు పోతే అటు తిరుగుతుందిట. ఎందుకు తిరుగుతుందయ్యా అంటే అన్ని వైపులా చూడటానికి, ఎవరెవరు అందరినీ చూడటానికి తిరుగుతుందిట. ఎవరి చేత ఆకర్షింపడతానో నేను అనే విధంగా ఆ బంతిని ఒక ఉపకరణంగా తీసుకొని బంతి ఆట ఆడుతున్నదిట. ఆడేటప్పుడు ఆమె సోయగాలు, ఆమె ఎలా ఇవన్నీ కూడా అంగాంగ వర్ణన చేశాడు ఇందులో. వాలుగంటి వాడి వాలారు చూపులా సూలి ధైర్యమల్ల కోలుపోయే తరలియరక లేక మరచ గుణంబుల ఆలిమరచ నిజ గణాలి మరచే ఆలిమరచే నిజ గణాలి వరచే. తన వెంట ఉన్న గణాలని మర్చిపోయాడు, తన ఆలిని కూడా మర్చిపోయాడు. ఆ అమ్మాయి అందం చూస్తూ చూస్తూ ఎవరు? శివుడు నిగ్రహాన్ని నిబ్బరాన్ని అంతా కోల్పోయాడు, తనను తాను మర్చిపోయాడు, తన ఇల్లాలని కూడా మర్చిపోయాడు, ప్రమదగణాలని కూడా విస్మరించాడు.
ఆ వాడి అయిన చూపుకి అలా ఆకర్షితుడైనాడు శివుడు అంతరివాడు. అప్పుడు ఎగుర వైచి పట్ట ఎడలేమి చేదప్పి ప్రాలుబంతి కొనగవచ్చు నెడను పడతి గొలువ వీడి పడియే మారుతహతి చంద్రధరుని మనము సంచలింప. ఒకసారి ఆ అందాల భామ బత్తి పైకి ఇసిరిందిట. ఆ సమయంలో ఈయన వలలో పడుతున్నాడని తెలుసుకొని విసరంగానే అది కాస్త చేతిలో పడకుండా తప్పి కింద పడిందట. దాన్ని తీసుకుంటానికి వస్తూ ఉంటే బాగా గాలి వచ్చిందట. ఆ గాలికి ఆమె చీర ముడి ఊడిపోయిందట. అప్పుడు శివుడి మనస్సు కంపించిపోయిందట. రుచిరా పొంగిని వస్త్రబంధన వరను రోమాంచ విభ్రాజితం కుచభారా నమితం కరద్వయ పుటీ గూఢీకృతాంగిన జలత్కజ బంధంకని మన్మధాతురతనా కంపించి శంభుండు లజ్జ చలింపతన కాంత సూడగతి చంద్రాస్య కీల్దమ్మికిన. మోహిని యొక్క కడగంటి కాంతులు తళుక్కుమని మెరిశాయి. ఆ సమయంలో చీర కట్టుకోవాలని ఆమె ప్రయత్నించింది. ఆమె మేను పులకించిపోయింది. స్తనభారంతో ఆమె వంగింది. రెండు చేతులతో ఆమె వక్షస్థలాన్ని కప్పుకున్నది. కొప్పుముడి వీడి వేలాడుతున్నది. ప్రతి అంగం కూడా సుందరంగా తీర్చిదిద్దబడి ఉన్న ఆ యువతిని ఆ స్థితిలో శివుడు చూసి కామావేశంతో చెలించిపోయాడు. ఆ యువతి కూడా అతన్ని చూస్తున్నది. అతడు శివుణ్ణి ఒకసారి సతీదేవి చూసింది, సిగ్గుపడిపోయాడు. అంతే కదా, ఇతర స్త్రీని చూస్తూ మురిసిపోతుంటే ఏ స్త్రీ ఊరుకుంటుంది? ఒక్క చూపు చూసేటప్పటికి సిగ్గుపడ్డాడు శివుడు. అయినా తన పట్ల ఆ యువతి ఆకర్షితమైనదని తెలిసి బహుడు మోహిని చేయి పట్టుకోవడానికి ముందుకు వెళ్ళాడు. ఆమెకి ఈయనంటే ఇష్టం ఉన్నదో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె వెంటబడిపోయాట. ఆ మోహిని వెంట, ఆ అందమైన సుందరాంగి వెంట. పదము శరవచ్చు ఫలాక్షు పొడగని చిరవీడి పడిన సిగ్గుతోడ మగువ నగుచు తరుల మాటునడాయను వేల్పురీడు అబల వెంటబడి. అడుగు దూరంలోకి వచ్చాడు శివుడు. చూసింది మోహిని. చీర ఊడిపోయిన సిగ్గుతో చెట్టు చాటున దాక్కున్నదామె. ముక్కంటి ఆ వాల్గంటి యొక్క వెంటపడ్డాడు. ప్రమలోజ్జత్కరిణి కరీంద్రుడు రమింప వత్సులీల శివుండబలా పోకుమి అనుచు డాయంబారి కెంగేలా తగ్గవరి బంధము బట్టి సంభ్రమముతో కౌగిళ్ళ ఓలార్చే అంత బహి ప్రక్రియ నెట్టకేనికది తద్బాహు నిర్ముక్తమై. మదించిన మగ ఏనుగు ఆడ ఏనుగు వెనకబడినట్లుగా అట్లా క్రీడించడం కోసమని పరమేశ్వరుడు మోహిని సమీపించాడు. అబలా పోవద్దు అంటూ ఆమె దగ్గరగా చేరాడు. జడ పట్టుకున్నాడు. వేగిరిపాటుతో కౌగిలించుకున్నాడు. పరవశత్వంలో రతి క్రీడకి పూనుకోబోయాడు. అంతలో ఆమె అతని పట్టు విదిలించుకున్నది. చేతుల నుంచి ఏదో విధంగా తప్పుకొని బయటపడింది. వీడు వెన్నున నాడు వేణి భరంబుతో జగన భారాగత శాంతితోడ మాయావధూటి మరలి చూచు పారు విష్ణును అద్భుత కర్మ వెంట తగిలి ఈశాను మరల జయించ మరుండర కరిణి వెంకను కరి కరిణ దాల్చి కొండలు నేరులు కులకులు వనములు దాటి శంభుడు సనం అన్మహాత్ము నిర్మలామోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు వడ తన్ను తానెరంగి దేవమాయా జడత్వంబు తెలిసహరుడు. మన్మధుడు శివుణ్ణి జయించాడా అనేటట్లుగా అలా తరుముతున్నాడు మోహినిని శివుడు. తప్పించుకున్న ఆ మోహినిని వెంటబడ్డాడు. ఇక నదులు, సరస్సులు, అడవులు అన్నీ దాటి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆమె పరిగెత్తుతూనే ఉన్నది. అయితే ఈ లోపల ఆయన వీర్యం స్ఖలనమైంది. ఎవరు? శివుడిది. అది ఎక్కడెక్కడైతే పడిందో అక్కడ వెండి బంగారం అయిపోయిందట. ఇప్పుడు మనం వేసుకుంటే వెండి బంగారం శివుడి వీర్యం అన్నమాట. రేపు మనం 404వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.